చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా సరే, ఏది ఏమైనా సరే, ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే 100% మా ప్రస్థానం కొనసాగుతుంది అధ్యక్ష. ఇది ఎవరు ఆపలేరు. ఆపుతామని ఎవరైనా అనుకుంటే అది భ్రమ తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఫైనల్గా ఇంకా చాలా విషయాల్ని ఆఫ్టర్ లంచ్ కూడా మనం కూర్చున్నప్పుడు అన్ని విషయాలు ఇంకా డీటెయిల్స్ నేను చెప్తాను. ఎందుకంటే స్కిల్ తమరు పర్మిషన్ ఇచ్చిన కాబట్టి అవి అట్లే ఉంటాయి. సాదృశ్యంగా కూడా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అయితే అధ్యక్ష, అల్టిమేట్గా మేము మా మేనిఫెస్టోలో చెప్పింది కానీ, తెలంగాణ ప్రజలు కోరుతున్నది కానీ, 1 కోటి ఎకరాలకు తెలంగాణకు నీళ్లు రావాలి. ఎట్టి పరిస్థితులలో తెచ్చి తీరుతాం అధ్యక్ష. 100కు 100% కోటి ఎకరాలు నీళ్లు బారే నా కోటి రతనాల వీణ తెలంగాణ కావాలే. ఖచ్చితంగా దాన్ని ప్రాణం పోయినా రాజీ పడకుండా దాన్ని తెస్తాం అధ్యక్ష. ఏ విధంగా తెస్తామంటే అధ్యక్ష, గండిపేట అది సరే ఎంతగా నిపుతారా బాబు, (1956) నేను ఇందాక మనవి చేసిన అధ్యక్ష, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసే నాటికే 20 లక్షల ఎకరాలకు ఇక్కడ సాగునీరు ఉండే. దాదాపు 3 లక్షల ఎకరాలు నిజాం సాగర్ ద్వారా, కాకతీయ రాజులు ఆసిఫ్ జాయిలు నిర్మించిన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా 5 లక్షల ఎకరాలకు ఉండే. 15 లక్షల ఎకరాలు మైనర్ ఇరిగేషన్ కింద ఉండే. సమైక్య రాష్ట్రంలో 75,000కు పైచీలుగా ఉన్న చెరువులు ధ్వంసం చేసినారు. కొన్ని వేల చెరువులు మాయమైపోయినాయి. ఫైనల్గా మిషన్ కాకతీయ కింద ఈరోజు చేపడదామని లెక్కలు తీస్తే అధ్యక్ష, 46,500 చెరువులు మనకు మిగిలినాయి. ఈ 46,500 చెరువులు సంపూర్ణం చేసుకుంటే కూడా మళ్ళీ తెలంగాణ ఆయకట్టు కనీసం ఒక 10-12 లక్షలు మిషన్ కాకతీయ కింద రైతాంగానికి వచ్చే ఆస్కారం ఉంటుంది. అధ్యక్ష, ఎట్లా వస్తాయి 1 కోటి ఎకరాలు తెలంగాణకి? ఇప్పుడు ఉన్నది, నేను ఇందాక మనవి చేసిన మళ్ళా చెప్తా ఉన్నా, మొత్తం కలిపి 19 లక్షల ఎకరాలు ఉంది అధ్యక్ష. నిన్న మొత్తం చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ చీఫ్ గారు, ప్రభుత్వ కార్యదర్శి గారు, నిన్న నేను సభకు కూడా రాలేదు అధ్యక్ష. తెలంగాణ తొలి శాసనసభలో, శాసనసభ రికార్డులో ఈ అంశం చెప్తున్నాం కాబట్టి ప్రాణం పోయినా సరే తప్పు చెప్పదనే ఉద్దేశంతో ఒక్కొక్క ఎకరా లెక్క కూడా తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు నెట్ ఇరిగేషన్ తెలంగాణలో మైనర్, మీడియం, మేజర్ అంత కలిపితే రియలైజ్ అయ్యేది నెట్ ఆయకట్, పొలాలలో నీళ్లు వచ్చి రైతులు పంట పండిస్తున్నది ఓన్లీ 19 లక్షల ఎకరాలకు మాత్రమే. అంటే 58 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో తెలంగాణ యొక్క ప్రయాణం, తెలంగాణ యొక్క జర్నీ ఎంత పెయిన్ఫుల్ జర్నీ, ఎంత దగాపడ్డ జర్నీ, ఎంత మోసపోయిన జర్నీ, ఎంత మోసగించబడ్డ జర్నీ గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, మా హక్కు మాకుంది. గోదావరిలో 954 టీఎంసీల హక్కు, ఖచ్చితంగా దాన్ని వాడుకొని తీరుతాం. ఈ సందర్భంలో ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ మధ్య కాలంలో నేను ఒక మహాయాగం చేసిన అందరికి తెలుసు అధ్యక్ష. మర్యాదపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ యాగానికి ఇన్వైట్ చేయడానికి నేను విజయవాడకు, అమరావతికి వెళ్ళిన అధ్యక్ష. ఆ సందర్భంలో వారు నాకు భోజనం పెట్టినారు. ఇద్దరం కూడా భోజనం చేసి కూర్చున్న తర్వాత నేను స్పష్టంగా చెప్పిన అధ్యక్ష, వారు కూడా నాకు మిత్రుడే. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూడా తెలుగు ప్రజలే. రైతులు ఎక్కడ వాళ్ళని రైతులే అధ్యక్ష. అందరు రైతులు బతకాలి. ఒక రైతు ఉన్నవాడు ఇంకో రైతు పొలం ఎండాలని కోరుకోడు. అది ధర్మం కూడా కాదు. తెలంగాణ ప్రజలు బతకడం ఎంత అవసరమో ఆంధ్రాలో కూడా రైతాంగం సంతోషంగా బతకాలని నేను కోరుకుంటా అధ్యక్ష. అప్పుడే మనకు కూడా బరకత్ ఉంటుంది. భగవంతుడు మనల్ని కూడా మన్నిస్తాడు. ఇంకోళ్ళు నోరు కొట్టి బతికే స్వభావం తెలంగాణది కానే కాదు అధ్యక్ష. నేను చెప్పినాను చంద్రబాబు నాయుడు గారికి, మనం ఇవాళ మహారాష్ట్ర పైన కట్టింది, నేను పెన్ డ్రైవ్ వారికి పంపిస్తానని చెప్పిన అధ్యక్ష. ఇవాళ తప్పకుండా పంపిస్తాను. ఇప్పటిదాకా పంపలేదు, ఇక్కడ చూపెట్టాల్సిన అక్కర ఉండే, అది బయటకు పోవాల్సిన అవసరం లేకుండే. ఈరోజు వారికి పంపిస్తాను. వారికి నేను మొన్న చెప్పిన అధ్యక్ష, తెలంగాణ యొక్క నైజం
లివ్ అండ్ లెట్ లివ్, ఇచ్చి పుచ్చుకో, బతకనిచ్చి బతుకు తప్ప మందిని ఏమార్చి బతుకుతా అంటే మా స్వభావం అది కాదు. అటువంటి బతుకు మా తెలంగాణకు అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, మేము మహారాష్ట్రతో ఎట్లయితే సామరస్యపూర్వకంగా దూరంతో ఉంటున్నామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదే సయోధ్య నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గుర్తుంచుకోవాల్సింది ఒకటే అధ్యక్ష, మనం జరిపేస్తే జరిగిపోయే వాళ్ళం కాదు. వీఆర్ పర్మనెంట్ జియోగ్రఫికల్ నైబరర్స్. ఆలంపూర్ నుంచి మన భద్రాచలం దాకా మన బార్డర్ ఉన్నది. ఒక నీళ్ళ విషయంలో కాదు, అనేక విషయాలలో పరస్పరం ప్రేమ అభిమానంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో రెండు రాష్ట్రాలు కూడా బతకాలి, రెండు రాష్ట్రాల రైతాంగం బతకాలి. మా తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు, సీఎం గారు మీరు ఒకటి భక్త రామదాస్ ప్రాజెక్టు తాత్కాలికమైన పాలేరు నియోజకవర్గం ఎండిపోయింది కాబట్టి దానికి నీళ్ళు రావాలి కాబట్టి పెడతా ఉన్నాం. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు, ఆ సీతారాముల వారిని అమ్మవారిని రాముల వారిని తలుసుకొని పెడతా ఉన్నాం. 6 లక్షల ఎకరాలు ఎన్ఎస్పీ ఆయకట్టుతో పాటు 6 లక్షల ఎకరాలు అదనంగా ఖమ్మంలో పారితే అధ్యక్ష, రీజనరేటెడ్ వాటర్ మొత్తం కూడా మునేరు ద్వారా మళ్ళీ ప్రకాశం బ్యారేజ్కి పోతుంది అధ్యక్ష. అది మళ్ళీ ఆంధ్ర రైతాంగానికే ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగానే మేము ఆలోచిస్తున్నాం. అక్కడ ఖమ్మం మినిస్టర్ గారు ఆలోచించినా, నేను ముఖ్యమంత్రిగా ఆలోచించినా పాజిటివ్గా ఆలోచిస్తున్నాం తప్ప నెగిటివ్గా మేము ఆలోచించడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పినాను అధ్యక్ష, అధ్యక్ష ఎవరు అవునన్నా కాదన్నా నేను ఇందాక చూపెట్టిన చార్ట్స్ ప్రకారం ఇంకొక రవ్వ పోలవరం ఇక్కడ చాటు తీవ ఒక్క చాటు చూస్తే క్లారిటీ వస్తుంది అధ్యక్ష. ఫైనల్గా అక్కడ 1100 ఉంది అధ్యక్ష, ఇక్కడ తమిళెట్టి దగ్గర. కాళేశ్వరం వచ్చే కాడికి మనకు 1600 టీఎంసీ లభ్యత ఉంది. ఇంద్రావతి కలిసేటప్పటికి 2400 పైచీలకు లభ్యత ఉంది. అదే పోలవరం కట్టే కాడ ఇవన్నీ సిడబ్ల్యూసీ గేజ్లు ఉన్న పాయింట్స్ అధ్యక్ష. ఇది మనం తీసుకున్న లెక్కలు కాదు. సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు జాతి పెద్ద పెద్ద నదుల మీద అంతా కూడా 60 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితమే ఈ వాటర్ గేజెస్ పెట్టినారు. వాళ్ళు చేసేటువంటి రికార్డు ఇది, కాన్స్టాంట్ రికార్డు చేస్తూ ఉంటారు. పోలవరం పోయేటప్పటికి 2600 టీఎంసీల లభ్యత స్పష్టంగా కనపడతా ఉంది. అంటే అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు కాళేశ్వరం దగ్గర 1600 టీఎంసీలలో తెలంగాణ ఎంత ఎత్తుకుంటాం మనము? రోజుకు 3 టీఎంసీల కాడికి ఎత్తుకున్నా, ఒక 5 నెలలో 4 నెలలో ఎత్తుకున్నా, 5 నెలలు అనుకున్నా 150 రోజులు ఇంటూ 3 టీఎంసీ ఎంత అయింది అధ్యక్ష? మహా ఎక్కువ అయితే 450. ఖమ్మం కాడ ఎత్తుకుంటే ఒక 60, వరంగల్ కోసం దేవాదాల కాడ ఎత్తుకుంటే ఒక 50 లేదా 60. ఇంతకు మించి ఏం చేసినా తెలంగాణ ఎత్తుకోదు అధ్యక్షగా. ఎందుకంటే మనకు భారీ ఖర్చుతో కూడుకున్నటువంటిది, మన టెర్రైన్ అట్లాంటిది. అక్కడ 100 మీటర్ల లెవెల్ ఉంటే మనం హైదరాబాద్కి వచ్చే వరకు 525 మీటర్ల అధ్యక్ష. అంటే 500 మీటర్లు లేపుకోవాలి నీళ్ళను స్టేజ్ బై స్టేజ్. అంటే మొత్తం లేపినాకనే పారడం ఉండదు. మిడ్ మానేర్కి వస్తే వరంగల్ బారుతుంది, కరీంనగర్ బారుతుంది, ఎల్లంపల్లికి వస్తే ఆ నుంచి కొంత పోతుంది, ఆ నుంచి ఇమామాబాద్కి వస్తే ఆడ కొంత బారుతుంది, అనంతగిరి వస్తే ఆడ కొంత బారుతుంది. వస్తూ 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 పీక్ వచ్చే వరకు మాత్రం 525 మీటర్స్ సిటీ వరకు రావాలి. మనది కొద్దిగా క్రిటికల్ టెరైన్ అధ్యక్ష. కాబట్టి భారీ ఖర్చుతో కూడా లిఫ్ట్ ఉంటాయి మనకు. అటు పాలమూరైనా అంతే, ఇటు ఇక్కడైనా అంతే అధ్యక్ష. కాబట్టి మహా మనం వాడితే ఈ 2631లో ఆ 631 వాడితే చాలా ఎక్కువ. అప్పటికీ 2000 టీఎంసీల నీటి లభ్యత అక్కడ ఉంది. మనం 1000 వాడినా ఇంకా 1631 టీఎంసీలు అక్కడ లభ్యత ఉంది. ఇదే వివరాలు చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పిన అధ్యక్ష. మన టెర్రైన్ టిపికల్ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ టెర్రైన్ చాలా సానుకూలంగా ఉంటుంది. అది టువార్డ్స్ సీ ఉంది. కోస్టు 900 కిలోమీటర్ల పైచీల కోస్టు మొత్తం మన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆనుకొని ఉంది. ఇచ్చాపురం నుంచి తడదాకా ఏదైతే రోడ్డు ఉందో, నేను చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మీరు పోలవరం ప్రాజెక్టు కోసం పెద్ద ఉర్రూతలు ఇవ్వకండి, 2 దిక్కుల 2 బ్యారేజీలు కట్టి గోదావరిని డైవర్ట్ చేయండి. భద్రాచలం దాటిన నీళ్ళు మేమేం తీసుకోలేము, మన దుమ్ముగూడెం దాటితేనే తీసుకోలేము అధ్యక్ష. తెలంగాణ ఎంత వాడినా దుమ్ముగూడెం వరకే, కిందికి పోయిన నీళ్ళు మనం ఏం చేసినా తీసుకోలేము, సముద్రానికి పోతాయి. తప్పకుండా అవి వాడాల్సిందే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన తెలుగు బిడ్డలు, మన తెలుగు ప్రజలు వాడాలి, వాళ్ళు లాభపడాలి. దాంతో సముద్రానికి పోయే బదులు మీరు వాడండి, మాకు అభ్యంతరం ఉండదు. కాబట్టి మీరు నాయుడుపేట దాకా తీసుకొని పొమ్మని చెప్పిన అధ్యక్ష నేను కావాలవా, ఇటు లెఫ్ట్కు వైజాగ్ దిశగా ఎంత దూరం పోతే అంత దూరం తీసుకొని పోండి.
అటు నాయుడుపేట దాకా కాళహస్తి దాకా ఆ సైడ్ తీసుకొని పోండి, ప్రకాశం బ్యారేజ్లో వేసుకొని మధ్య మధ్యలో చిన్న చిన్న బ్యారేజీలు కట్టుకోండి. రాయలసీమ కూడా మీరు కంప్లీట్గా పారించుకునే అవకాశం ఉందని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన అధ్యక్ష. నాకు ఇటీవల ఈ మధ్య వచ్చిన సమాచారం మేరకు వారు కూడా దీని మీద వ్యాప్కోస్కి ఆదేశించినారని చెప్పి నాకు తెలిసినది. చాలా సంతోషం. మొన్న పట్టిసీమ కట్టినారు చంద్రబాబు నాయుడు గారు. సరే, దానికి ఉన్న పంచాయతీలు వాళ్ళ రాష్ట్రంలో ఏమైనా ఉండొచ్చు, కానీ నేను అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వాడాలి, మంచి పనే చేసినారు ఆయన. ఆ రాష్ట్రానికి అవసరం ఉండేది కాబట్టి చేసుకున్నారు, వాళ్ళు చేయవలసిందే కూడా. గోదావరిలో నీటి లభ్యత ఉంది, కృష్ణలో కూడా నీటి లభ్యత ఉంది. అక్కడ కృష్ణలో చీటికి మాటికి ఇద్దరం కలయించుకోవడం కాకుండా ఖచ్చితంగా అటు కృష్ణలో అందుబాటులో ఉన్న నీరు, ఇటు గోదావరిలో అందుబాటులో ఉన్న నీళ్లు, రెండు రాష్ట్రాలు కూడా ఎట్లా మనం కలిసి చేసుకుందాం. మహారాష్ట్రతో నీ పంచాయతీ అయిపోతే, ఒకసారి ఒప్పందం అయిపోతే నేనే ఇనిషియేట్ తీసుకుంటానని చెప్తా ఉన్నా అధ్యక్ష. నేనే ఇనిషియేట్ తీసుకుంటారా, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఏ విధంగా చేసుకోవాలనో, మనకి చీటికి మాటికి చిల్లర పంచాయతీలు ఎందుకు అక్కర్లేదు, డిగ్నిఫైడ్గా పోదాం, అల్టిమేట్ రెండు రాష్ట్రాల ప్రజలకు నీళ్ళు ఇచ్చుకుందామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా మన సభ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్న అధ్యక్ష. మన గౌరవ సభ్యులు కూడా దాన్ని హర్షిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మనకు ఊగే కిరికిరి పెట్టుకోవడం కాదు, పంచాయతీ పెట్టుకోవడం కాదు, నీళ్లు రావాలి, రైతులు బతకాలి, మన ప్రజలు బతకాలి, అది మన ఉద్దేశం. అధ్యక్ష, 1 కోటి ఎకరాల నీళ్ళు వచ్చే దాంట్లో నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పటికీ ఒక 20 లక్షల ఎకరాలకు ఉందని చెప్పి నేను చెప్పిన అధ్యక్ష. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలు వస్తుంది అధ్యక్ష. దేవాదుల ద్వారా వరంగల్లో 6 లక్షలు కొత్తగా వస్తుంది అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష, దేర్ నో మోర్ ప్రాణహిత చేవెళ్ళ. ఈరోజు సభలోనే మనవి చేస్తా ఉన్నా, ప్రాణహిత చేవెళ్ళ అనేది లేదండి అని నేను అధికారులకు కూడా చెప్పిన. నేను ప్రాణహిత ఆదిలాబాద్ ఉంటుంది అధ్యక్ష.